ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు హరితవనం. అక్కడ పచ్చని పొలాలు, పెద్ద చెట్లు, చిన్న కాలువలు ఉండేవి. ఆ గ్రామంలో సాయి అనే ఒక బాలుడు ఉండేవాడు. సాయి చాలా తెలివైనవాడు. కాని అతనికి ఒక అలవాటు ఉండేది. అతను ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలని కోరుకునేవాడు. చెట్టు నాటితే మరుసటి రోజే పండ్లు రావాలి. చదివితే వెంటనే మొదటి ర్యాంక్ రావాలి. పని చేస్తే వెంటనే ప్రశంసలు రావాలి. ఓపిక అతనికి అసలు ఉండేది కాదు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే గ్రామం బయట ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. ఆయన ముందు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. సాయి అడిగాడు, తాతయ్య, ఇవన్నీ అమ్ముతున్నారా? వృద్ధుడు నవ్వి అన్నాడు, అవును, కానీ ఒకటి అమ్మను. సాయి ఆసక్తిగా చూశాడు. ఒక చిన్న బంగారు రంగు విత్తనం. అది ఎందుకు అమ్మరు? వృద్ధుడు చెప్పాడు, ఇది మాయా విత్తనం. దీన్ని నాటితే నీ కోరిక నెరవేరుతుంది. సాయి కళ్ళు మెరిశాయి. నాకు ఇవ్వండి. వృద్ధుడు కొద్దిసేపు ఆలోచించి అన్నాడు, సరే, కాని ఒక నియమం ఉంది. ఏంటి? దీనిని నాటి ప్రతిరోజూ నీళ్లు పోయాలి. కాని మొలక వచ్చే వరకు తవ్వి చూడకూడదు. సాయి వెంటనే ఒప్పుకున్నాడు. ఇంటికి వెళ్లి విత్తనం నాటాడు. మొదటి రోజు నీళ్లు పోశాడు. రెండో రోజు కూడా, మూడో రోజు కూడా. కాని ఏమీ లేదు. నాలుగో రోజు అతనికి అనుమానం వచ్చింది. ఇది నిజంగా విత్తనమేనా? ఐదో రోజు తట్టుకోలేక కొంచెం మట్టి తీసి చూశాడు. విత్తనం అలాగే ఉంది. మళ్లీ పెట్టేశాడు. మరుసటి రోజు కూడా మొలక లేదు. మళ్లీ తవ్వి చూశాడు. అలా ప్రతిరోజూ విత్తనం తీసి చూస్తూనే ఉన్నాడు. ఒక వారం తర్వాత విత్తనం పూర్తిగా పాడైపోయింది. సాయి కోపంగా వృద్ధుడి దగ్గరకు వెళ్లాడు. మీ విత్తనం పని చేయలేదు. వృద్ధుడు ప్రశాంతంగా అడిగాడు, నువ్వు తవ్వి చూశావా? సాయి నిశ్శబ్దంగా తల ఊపాడు. వృద్ధుడు నవ్వి అన్నాడు, అందుకే మొలక రాలేదు. సాయి కోపంగా అన్నాడు, చూడకుండా ఎలా నమ్మాలి? వృద్ధుడు అతన్ని తన తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వృద్ధుడు అడిగాడు, ఇవి ఒక్క రోజులో పెరిగాయని అనుకుంటున్నావా? సాయి తల ఊపాడు. లేదు. అయితే ఎందుకు ఎదురు చూడలేకపోయావు? సాయికి సమాధానం లేదు. వృద్ధుడు ఒక కొత్త విత్తనం ఇచ్చాడు. ఇది చివరి అవకాశం. ఈసారి సాయి నిర్ణయం తీసుకున్నాడు. మొదటి రోజు నీళ్లు పోశాడు. రెండో రోజు కూడా. మొలక లేదు. కానీ తవ్వలేదు. ఒక వారం, 2 వారాలు, ఒక నెల, ఇంకా ఏమీ లేదు. అతను విసిగిపోయాడు. కాని తాత మాట గుర్తొచ్చింది. ఒక రోజు ఉదయం లేచి చూశాడు. చిన్న పచ్చ మొలక. సాయి ఆనందంతో అరవడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. అతను ఓపికగా చూసుకున్నాడు. ఆ మొక్క పెద్దదైంది. కొన్ని నెలల తర్వాత అది అందమైన చెట్టుగా మారింది. కాని ఆశ్చర్యం ఏమిటంటే, ఆ చెట్టుకు పండ్లు లేవు. దాని బదులు ఆకుల మీద చిన్న చిన్న పదాలు కనిపిస్తున్నాయి. ఓపిక, కృషి, నమ్మకం, సమయం. సాయి ఆశ్చర్యపోయాడు. వృద్ధుడిని పిలిచాడు. వృద్ధుడు నవ్వి అన్నాడు, ఇది కోరికలు తీర్చే చెట్టు కాదు. అయితే మనిషిని మార్చే చెట్టు. నీకు ఇప్పుడు అర్థమైందా? సాయి చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి ఒక్కసారిగా తెలిసింది. తాను విత్తనం పెంచలేదు. తనలో ఓపిక పెంచుకున్నాడు. ఆ రోజు నుంచి సాయి మారిపోయాడు. చదువులో కూడా తొందరపడలేదు. ఆటలో కూడా ఓడిపోతే బాధపడలేదు. ప్రతిరోజూ చిన్నగా ముందుకు వెళ్లడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సాయి గ్రామంలో మంచి గురువుగా మారాడు. పిల్లలకు ఎప్పుడూ ఒక కథ చెప్పేవాడు. ఒక విత్తనం కథ. చివర్లో ఇలా చెప్పేవాడు, ప్రతి మంచి విషయానికి మట్టిలో మొదలవుతుంది. ప్రతి మంచి విషయానికి మట్టిలో మొదలవుతుంది. మొదట కనిపించదు. అందుకే అది లేదని కాదు. ఓపిక ఉన్నవాళ్లకే ఫలితం కనిపిస్తుంది. ఒక రోజు అతను పాత చెట్టు దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఒక కొత్త చీటి కనిపించింది. అందులో ఇలా ఉంది, నువ్వు చెట్టును పెంచలేదు. నిన్ను నువ్వే పెంచుకున్నావు. సాయి నవ్వుకున్నాడు. ఆకాశం వైపు చూశాడు. అతనికి ఇప్పుడు తొందర లేదు. ఎందుకంటే అతనికి తెలుసు, మంచి విషయాలు ఆలస్యంగా వచ్చినా నిలిచిపోతాయి. నీతి. తొందరగా ఫలితం రావాలని మట్టిని తవ్వితే విత్తనం పాడవుతుంది. అలాగే జీవితంలో కూడా ఓపిక లేకపోతే అవకాశాలు కోల్పోతాం. కృషి చేయి, సమయాన్ని నమ్ము, ఫలితం తప్పకుండా వస్తుంది.